శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ఎన్నికల వివరాలపై సమీక్షించారు. అరుణశ్రీ మాట్లాడుతూ ఎన్నికల అభ్యర్థుల బ్యాంకు స్టేట్మెంట్ బిల్లులపై తప్పనిసరిగా పోటీ చేసిన అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ సంతకం చేయాల్సి ఉంటుందని, ఎన్నికల ఖర్చుల వివరాలు నమోదు చేసిన ఏబీసీ రిజిస్టర్లో ప్రతి పేజీపై తప్పనిసరిగా సంతకం ఉండాలని అన్నారు. ఒకవేళ అలా లేకపోతే మనకి షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ ఆల్రెడీ ఉంది, దాని ప్రకారం ప్రొసీడ్ అవుతాం. అంటే మన దగ్గర డేటాకి మీది జరగాలి, ఈక్వల్ గా ఉండాలి కాబట్టి కొన్ని వేరియేషన్స్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ మీరు ఇచ్చే రిప్లై మీరు ఇచ్చారు, బట్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఓన్లీ మేము చేస్తాము. మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా చూపించగలిగితే మీరు ప్రొడ్యూస్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఫైనల్లీ డిఓ అండ్ అబ్జర్వర్స్ డెసిషన్ తీసుకుని దాని ప్రకారం ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఆల్రెడీ మేడం చెప్పారు షెడ్యూల్ 1 to 11. షెడ్యూల్ 1 to 11 ఏదైతే ఉందో ప్రాపర్గా ఫిల్ చేయండి. వాళ్ళ తీరా మీటింగ్కి వచ్చినప్పుడు అబ్జర్వర్ సార్ ఇచ్చే 1-2 days షెడ్యూల్ వాళ్ళది. ఆ 1 day షెడ్యూల్లో బై ద టైం మీరు అనేది ఫుల్ షేప్లో రెడీ చేసుకుని వస్తే స్మూత్గా జరిగిపోతుంది మీటింగ్ కూడా. ప్రింట్ చేసైనా ఇస్తాము, ఆర్ఓ ఆఫీస్లో తీసుకున్నా పర్వాలేదు. ఐ థింక్ బెటర్ మీరు ఇప్పుడే ఆర్ఓ ఆఫీస్కి పంపిస్తాము, మీకు ఒక మెసేజ్ ఇస్తారు, దాన్ని ఆర్ఓ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి. ఐ థింక్ బుక్లెట్ ఉంటుంది కదా మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ కదా నో ఇష్యూ, అన్ని అకార్డ్స్ కి వెళ్తాయి. ఓకే, మీరు బై టుమారో కలెక్ట్ చేసుకోండి. అక్కడ తహసీల్దార్ ఆఫీస్ రాకుండా ఆర్డీఓ ఆఫీస్ లేదా ఆర్డీఓ ఆఫీస్ మనకి బెటర్, అక్కడ చేసేస్తే